ఈ వీడియోలో 'ది చెస్ట్‌నట్ మ్యాన్' వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెజెంట్ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. బట్ లేటెస్ట్‌గా అయితే రిలీజ్ అయింది కాదు. 2021 ఇయర్‌లో రిలీజ్ అయింది భయ్యా. దీనికి నెక్స్ట్ ఇయర్ ఫెబ్‌లో అయితే సీజన్ 2 అయితే రాబోతుంది. ఇప్పుడు ఎందుకు దీనికోసం మాట్లాడుతున్నారంటే సజెషన్ వీడియో అనుకోండి. అలా అని చెప్పి అందరికైతే కాదు భయ్యా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను చూద్దాం అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఐఎండిబి అయితే చెక్ చేశాను. 7.6 రేటింగ్ ఉంది. రివ్యూస్ కూడా చూసా. కైండ్ ఆఫ్ చాలా మందికి వర్కౌట్ అయ్యింది. సరే, మనకి ఎలాగో క్రైమ్ థ్రిల్లర్స్ అండ్ ఈ సైకో కిల్లర్ ఇన్వెస్టిగేషన్లో ఎలాగో ఇంట్రెస్ట్ కాబట్టి సరే చూద్దామని చెప్పేసి అయితే చూడడం జరిగింది. యాక్చువల్లీ ఐ లైక్ ఇట్ భయ్యా. ఫ్యూ పార్ట్స్లో బాగా అనిపించింది నాకు. ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. ఎక్కువగా నేను ఫార్వర్డ్ కూడా చేయలేదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే తెలుగులో అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడాలి. స్టోరీ ప్లాట్ వచ్చేసి కొంతమంది లేడీ కిల్లింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఆ ప్రతి కిల్లింగ్ దగ్గర ఒక చెస్ట్‌నట్ మ్యాన్ అయితే అక్కడ ఆ కిల్లర్ వదిలేసి వెళ్తాడు. అసలు ఆ లేడీస్ని ఎందుకు చంపుతున్నాడు, ఆ చెస్ట్‌నట్ మ్యాన్ని అక్కడ ఎందుకు వదిలేస్తున్నాడు ఆ కిల్లర్, అసలు ఆ కిల్లర్ ఎవరు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ది చెస్ట్‌నట్ మ్యాన్. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. మీకు స్టార్ట్ టు ఎండ్ సిరీస్ ఎక్కడ బోర్ కొట్టదు భయ్యా. ఎందుకంటే జస్ట్ 6 ఎపిసోడ్స్లో కంప్లీట్ అయిపోద్ది. ఎక్కువ స్ట్రెచ్ లేదు డ్రామా అన్నది. అండ్ మీకు మరీ చెప్తున్నా, చాలా ప్యూర్లీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ భయ్యా. అంటే మ్యాక్సిమం సిరీస్ అంతా కూడా ఆ డ్రామాయే నడుస్తూ ఉంటుంది అనమాట. ఆ కిల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కిల్లింగ్స్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. మెయిన్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ అండ్ ఆ పోలీస్ క్యారెక్టర్స్ కానీ అండ్ ఆ కిల్లింగ్స్ చేసిన విలన్ క్యారెక్టరైజేషన్ కానీ తన బ్యాక్ స్టోరీ కానీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ బై. చాలా బాగా వర్కౌట్ అవుతుందని చెప్తాను. అందులో అయితే డౌట్ లేదు. స్లో పాయిజన్ టైప్ అనమాట ఈ సిరీస్ అనేది. చాలా స్లోగా అయితే స్టార్ట్ అవుతుంది. వెళ్ళి కొలిది అలా ఎపిసోడ్ వైజ్ ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది మీకు. అంటే ఆ కిల్లర్ ఎవరు, ఎందుకు చేస్తున్నాడు ఈ కిల్లింగ్స్ అన్న ఇంట్రెస్ట్ అయితే మీకు సిరీస్ లాస్ట్ ఎపిసోడ్ వరకు మిమ్మల్ని హుక్ చేస్తుంది భయ్య. ఆ లాస్ట్ ఎపిసోడ్ ముందు రివీల్ అయ్యే ట్విస్ట్లు కానీ అసలు ఆ కిల్లర్ గురించి తెలుసుకునే సీన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మెయిన్ లాస్ట్ ఎపిసోడ్ అయితే చాలా వర్కౌట్ అవుతుంది అని చెప్తాను నేను. మీకు స్టార్ట్ టు ఎండ్ త్రూ అవుట్ ద సిరీస్ ఆ సస్పెన్స్ అయితే మెయింటైన్ అవుతుంది. ఆ కిల్లర్ గురించి అండ్ ఆ కిల్లింగ్స్ గురించి నాకు అదైతే బాగా వర్కౌట్ అయింది సిరీస్లో. ఎందుకంటే మనకి కిల్లర్ ఎవరో తెలియకుండా లాస్ట్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేశారంటే సిరీస్ వర్కౌట్ అయినట్టు భయ్యా. నాకు అక్కడే బాగా అనిపించింది. ఆ మధ్యలో ప్రొసీడింగ్స్ అంత ఇంట్రెస్టింగ్గా లేకపోయినా కొన్ని నేను ఆ కిల్లర్ కోసమే చూసా. ఎందుకు ఆ మోటివ్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి అక్కడైతే చాలా సక్సెస్ అయ్యారు సిరీస్లో. సిరీస్ మొత్తం కూడా విజువల్లీ అండ్ టెక్నికల్లీ చాలా బాగుంటుంది చూడడానికి. క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ అనవసరమైన డ్రామా ఎక్కువ క్రియేట్ చేయలేదు భయ్య. పోలీస్ ఆఫీసర్స్ పర్సనల్ లైఫ్స్ చూపించినా సరే కానీ ఆ పర్సనల్ లైఫ్స్ కూడా సిరీస్కి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ సిరీస్కి ఏదైతే కావాలో అదే వేలో ఆ కాన్సెప్ట్ని కూడా పెట్టుకున్నారు. వాళ్ళ బ్యాక్ స్టోరీస్ కూడా అండ్ ఆ పర్సనల్ లైఫ్స్ కూడా నాకు అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అక్కడక్కడ లూప్ హోల్స్ అయితే ఉన్నాయి సిరీస్లో. బిగ్గెస్ట్ లూప్ హోల్ కూడా ఉంది ఒకటి. బట్ అది అందరికీ అంత పర్టికులర్గా ఏం గమనించరు, పెద్ద పట్టించుకోరు కూడా. ఎక్కువ సిరీస్లో ఎక్కువ థ్రిల్లర్స్ చూసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పాయింట్ కనిపిస్తుంది, డౌటే లేదు. బట్ దానికి కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ పెట్టుకోవచ్చు ఆబ్వియస్లీ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ ఒక్కదాన్ని పక్కన పెట్టేస్తే ఉన్న సిరీస్ అంతా కూడా బాగానే ఉంటుంది. అండ్ మెయిన్ మరీ చెప్తున్నా, ఇన్వెస్టిగేషన్ డ్రామా, థ్రిల్లింగ్ కాదు, ఇన్వెస్టిగేషన్ డ్రామా నచ్చేటోళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా సిరీస్ చూడండి, మీకు నచ్చుద్ది. ఎందుకంటే స్టార్ట్ టు ఎండ్ సిరీస్ ఇన్వెస్టిగేషన్ మీద నడుస్తుంది. ఆ డ్రామా ఎక్కువ ఉంటుంది. ఫైట్లు, యాక్షన్ సీక్వెన్సెస్ ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు భయ్య. ఓన్లీ డ్రామా పరంగా, ఇన్వెస్టిగేషన్ పరంగా అండ్ ఆ సస్పెన్స్ పరంగా, కిల్లింగ్స్ ఎందుకు చేస్తున్నారు, కిల్లర్ ఎవరో అన్న థ్రిల్లింగ్ పరంగా అయితే మీరు సిరీస్ చూడండి, మీకు నచ్చుద్ది. మరీ చెప్తున్నా, అందరికీ అయితే కాదు సిరీస్. మళ్ళీ చూడమన్నావు కదా సజెస్ట్ చేసావు, బాగాలేదని మాత్రం అనవద్దు. మరీ చెప్తున్నా, ఇన్వెస్టిగేషన్ డ్రామా నచ్చేటోళ్ళు ఉంటేనే చూడండి ఆ డ్రామా అన్నది. అండ్ సీజన్ 2 వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఫెబ్లో వస్తుంది. ఇంకా ముందే రావచ్చేమో చెప్పలేము. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే డైలీ పెట్టే కంటెంట్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ చెప్పడం మర్చిపోయాను, సిరీస్ అయితే ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. ఒక 2-3 న్యూడిటీ సీన్స్ అయితే ఉన్నాయని కిల్లింగ్స్ కోసం ఇబ్బంది పడతారు. ఆ న్యూడిటీ సీన్స్ స్కిప్ చేసుకోగలము అనుకుంటే మాత్రం చూసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ రేచర్ కొత్త సీజన్ వచ్చింది, బట్ అది ఇంకా రివ్యూ పెట్టలేదు. ఎందుకంటే ఓన్లీ 3 ఎపిసోడ్స్ వచ్చాయి భయ్యా. ఉన్న ఎపిసోడ్ ఈ వీక్లీ వైజ్ రిలీజ్ చేస్తున్నారు. మొత్తం ఎపిసోడ్స్ వచ్చాక నేను రివ్యూ పెడతాను. అండ్ జీ5లోకి క్రైమ్ బీట్ అని చెప్పి హిందీ సిరీస్ ఒకటి వచ్చింది, ఆల్రెడీ చూడడం స్టార్ట్ చేశా. నేను కుదిరితే ఈవినింగ్కి రివ్యూ పెడతాను, లేదంటే రేపు మార్నింగే భయ్యా, నాకేం పని లేకపోతే కనుక. ఓకే, బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.